నమస్కారం లాసిక్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. రెండు కుటుంబాల మధ్య భూ తగాదాలు కాల్పులకు దారితీస్తాయి. ప్రత్యర్థి కుటుంబంపై కక్షగట్టి కాల్పులు జరిపిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగింది. కాల్పుల ఘటనపై నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఘర్జీ కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. కాలువ శ్రీరాంపూర్ మండలం కాలువ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పూసన్నపల్లి గ్రామం. అందులో ఈ మల్లారెడ్డి ముసుకు మల్లారెడ్డి అనే అతను, ముసుకు రామయ్య అలియాస్ రాములు కూడా అంటారు అతన్ని. వీళ్ళిద్దరు కూడా బంధువులే. ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నాము అతని పేరు ముసుకు రామయ్య అలియాస్ రాములు, ఇతని పూసన్న పేరు. ఇతనికి వాళ్ళకి సంబంధించిన బంధంలో ఉన్నటువంటి మల్లారెడ్డికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అంటే భూమి తగాదా ఉంది. ఈయన చెప్పే వాదన ఏంటంటే 5 ఎకరాల భూమి ఇద్దరి మీద డిస్ప్యూట్. ఈ 5 ఎకరాల భూమి కూడా మా తాతల తనలప్పటి నుంచి కూడా మాకు వర్తించింది, అది మేము పంట సాగు చేసుకొని జరుగుతున్నాం. ఈ మధ్య కాలంలో అంటే 2016, 17 ఆ ప్రాంతంలో ఈయన పేరు మీద రికార్డు ఈయన చేంజ్ చేసుకోలేకపోయింది. రికార్డును రెవెన్యూ రికార్డ్స్లో ఈయన పేరు మీకు ఎక్కించుకోలేకపోయింది. దాంతోనే పక్కనే ఉన్నటువంటి మల్లారెడ్డి ఈ కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం ద్వారా లేదా రెవెన్యూలో రికార్డు అతని పేరు మీద ఉండడం వల్ల ఈ భూమి నాదే అని చెప్పేసి అతను ఆ భూమి సాగు చేసుకోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఈయన పోయి పెద్ద మనుషులు కూర్చొని అడిగినా, పెద్ద మనుషులు కానీ ఎక్కడికైనా పోయినా కూడా ఈయన దగ్గర మీకు రికార్డు లేదు, మీ పేరు మీద కాగితం లేదనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎక్కడ కూడా ఇతనికి అవకాశం దొరకలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా కాదు అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉంటే లాభం అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఈ మన కుదురుపాక గ్రామంలో ఉన్నటువంటి ఇటుకపట్టిలో పనిచేయడానికి పోయింది. ఇక్కడ సాగు లేదు కాబట్టి కుదురుపాక గ్రామంలో ఉన్నటువంటి ఇటుకపట్టిలో పనిచేయడానికి అక్కడ పోయి చిన్న సూపర్వైజర్ లేబర్ ఉంటారు కదా, అక్కడ పనిచేసేటంతా యూపీ లేబర్స్, అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి లేబరు, ఇటుకలు తయారు చేసే లేబర్ ఉంటారు. వాళ్ళ సూపర్వైజర్గా కూడా అక్కడ పోవడం జరిగింది. అక్కడ 1 సంవత్సరం పాటు పనిచేస్తే వాళ్ళతో పాటు పరిచయంలో ఇక్కడ యూపీలో కొంచెం ఈజీగానే తుపాకులు దొరుకుతాయి అన్నటువంటి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో యూపీలో తుపాకులు దొరుకుతాయి అంటే ఒక తుపాకీ నేను తెచ్చుకొని ఈ మల్లారెడ్డిని కానీ మల్లారెడ్డి కుటుంబ సభ్యుని కానీ ఎవరినో ఒకరిని తుపాకీ ద్వారా చంపేస్తే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ నేను కట్టెలతోనో కర్రలతోనో చంపడానికి నేను బలంగా లేను అనేటువంటి ఆలోచనతో ఇతను ఆ లేబర్కి సంబంధించిన వాళ్ళల్లో బంధువుల్లో ఎవరితో పెళ్ళిందంటే నేను కూడా వస్తానని చెప్పి నేను యూపీ పోవడం జరుగుతుంది. 2018లో పోతే అక్కడ కరెక్ట్గా తెలీదు, కొత్త ఏరియా కాబట్టి అక్కడక్కడ తిరగడం జరిగింది. తిరిగినా కూడా ఎక్కడేమో ఈ తుపాకీ గురించి అవకాశం దొరకలేదు. ఆయన తర్వాత 2-3 సార్లు వేయండు, ఆగ్రా వేయండు, కాన్పూర్ వేయండు, ఇంకొక వేయండు, ఇక్కడ కూడా ఆయనకు ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఎవరు ఆగ్రాలో దొరికితే మీరు ఆగ్రాలో నువ్వు సరైనటువంటి పట్టుకోవాలంటే ఆగ్రాలో పోయి మొన్న ఫిబ్రవరి ఒక 2 రోజులు ఉండి అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఎవరికి తెలియదు ఇట్లా పోయి ఏంటంటే ఇట్లా సంగతి నేను వచ్చినాయంటే ఓకే నేను ఇప్పిస్తా అంటే ఎంత అంటారు, అంటే నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అంటే నా దగ్గర 20,000 అంటాడు. అంటే యాక్చువల్గా నీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ 20,000 మాత్రమే ఉన్నాయి అంటాడు. లేదు 20,000కి తర్వాత 30,000 నీకు కంట్రీ మేడ్ ప్రపంచ మనిషి కొడితే రౌండ్స్తో సార్ నీకు ఇస్తా, కొడితే చనిపోతాడు మనిషి అని చెప్పి అతను చెప్తే సరే అంటాడు. ఆ 30,000 ఇచ్చి ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఆ వెపను ప్లస్ 6 రౌండ్లు 6 తూటాలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని నేను దగ్గర పెట్టుకొని ఎప్పుడు మరి ఇక అక్కడ మానేస్తాడు, ఎట్లా పడిన దగ్గర పని మానేస్తాడు. ఇంక ఇదే పని ఉంటాడు. ఎప్పుడు ఈ మల్లారెడ్డిని మనం చంపేస్తే కుటుంబ సభ్యులందరూ భయపడుతుంది, రాడు నా భూమి నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఎట్లైనా మల్లారెడ్డి చంపాలి ప్లాన్తోనే పనిచేసుకోడు. ఆ ప్లాన్తోనే
మధ్య వేసుకుని ఉండడం జరిగింది. మొన్న పోయిన నెల 29వ తారీఖు రోజు 11:30-12 గంటల ప్రాంతంలో ఈ మల్లారెడ్డి మక్కచెందేర అతను నీళ్ళు వేయడం ఏదో చేస్తున్న అయితే గమనిస్తాడు. పోయి ఆ పక్కనే ఉన్నటువంటి తోటలోంచి పోయి చూస్తాడు. ఇక్కడేమైనా గమనించి ఒక రౌండ్ ఫైర్ చేస్తాడు. కాకపోతే ఈయన ఎక్స్పర్ట్ కాదు కదా. అక్కడ అతను ఎవరైతే వెపన్ అమ్మిండో అతను ఎట్లా చేయాలి, ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలి, ఎట్లా వాడాలనేది నేర్పించడం జరిగింది. కాకపోతే ఎంత జరిగినా కూడా ఇతను ఎక్స్పర్ట్ కాదు, ట్రైనింగ్ చేసే పోలీసులాగా ట్రైనింగ్ చేసినట్టు కాదు. సేమ్ టైం భయం కూడా ఉంటుంది కదా నేరస్తులు. దానివల్ల అతనికి రౌండ్ మల్లారెడ్డి గురిపెట్టి కాల్చాడు. కానీ అది అనుకోకుండా అది గురి తప్పి ఆయన తగలేదు. అయితే మల్లారెడ్డి వెంటనే భయపడి ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే పక్కనే 5 ఎకరాలు ఉంది కదా, ఆ పక్కనే పనిచేసిన కొడుకులను భార్యను రానని పిలవడం, వాళ్ళు ఊరికి రావడం, ఈయన ఇంతలనే వాళ్ళు వచ్చిందని చెప్పేసి భయపడి పారిపోవడం.